ఏపీ నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అశ్వారావుపేట, సత్తుపల్లి కేంద్రాలుగా నడుస్తున్న ఈ ఇసుక దందా కూటమి ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీలో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక రవాణాలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడ్డ లారీలకు నిందితులు నేషనల్ హైవే అథారిటీ ఆన్ డ్యూటీ స్టిక్కర్స్ వేసుకున్నారు. యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఏపీకి చెందిన అధికార పార్టీ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నేతల కనుసరణల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా నడుస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ నేతలకు తెలంగాణ అధికార పార్టీ నేతలు సహకరిస్తుండటంతో ఈ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏపీ నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అశ్వారావుపేట, సత్తుపల్లి కేంద్రాలుగా నడుస్తున్న ఈ ఇసుక దందా కూటమి ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీలో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక రవాణాలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడ్డ లారీలకు నిందితులు నేషనల్ హైవే అథారిటీ ఆన్ డ్యూటీ స్టిక్కర్స్ వేసుకున్నారు. యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఏపీకి చెందిన అధికార పార్టీ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నేతల కనుసరణల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా నడుస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ నేతలకు తెలంగాణ అధికార పార్టీ నేతలు సహకరిస్తుండటంతో ఈ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.